అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. చాలు, నువ్వు ప్రార్థన చేస్తే నీ పక్షాన యుద్ధం చేయడానికి ఎవరు వస్తారు? అబ్బా, దేవుని దూత. వెన్ యూ ప్రే, ఏంజల్ విల్ కమ్ డౌన్, ఏంజల్స్ విల్ కమ్ డౌన్. నీ పక్షాన యుద్ధం ఎవరిది? బ్యాటిల్ ఈజ్ ద లార్డ్స్. యుద్ధం యెహోవాది. వెన్ యూ ప్రే. కానీ ప్రార్థన చేయట్లా మనం. చుట్టండి 1,85,000 మంది సైన్యం. అషూరు వారు నోటికి హద్దు లేకుండా దూషిస్తున్నారు యూదులను, ఇజ్రాయేలీలను. ఆ దినాల్లో యూదా దేశాన్ని హిజ్కియా పరిపాలిస్తున్నాడు. చుట్టుముట్టేశారు, లొంగిపోమంటున్నారు, లోబడమంటున్నారు, దాసోహం అవ్వమంటున్నారు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు అంటున్నారు. ఉత్తరం రాసి పంపారు లోనకి. లోన యెరూషలేములో ఉంది 3,000 మంది. ఎంతమంది? జస్ట్ 3,000. ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు, దేవుని మందిరంలో దాన్ని అడబడేసి మోకరించి ఉత్తరం చదివాడు. నిజమే, అవతల వారి బలముతో పోల్చినప్పుడు మా బలం తక్కువే, అవతల వారి సంఖ్యతో పోల్చినప్పుడు మా సంఖ్య తక్కువే. బలహీనులకు సహాయం చేయడానికి నువ్వు తప్ప మాకు, యు కమ్ డౌన్. ఇది మనం చేయాలి. ఒక సంఘం ప్రార్థన చేసినప్పుడు, we are on our knees, angels will come down to fight. మనం మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఆ ఉత్తరం పరిచి, ప్రభువా ఈ సమయమందు మాకు సహాయం చేయడానికి నువ్వు తప్ప ఎవరున్నారు? ఇంత విస్తారమైన సైన్యంతో మేము యుద్ధము చేసి గెలుచున్నట్లుగా నువ్వు మా పక్షా నుండి సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ఇది ప్రార్థన. చూడు ప్రభు వాటి మాట్లాడుతున్నాడు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? మనం బలహీనమే కావచ్చు, మనం ఎక్కువ మందిని కాకపోవచ్చు, మనకి ఏ శక్తి సామర్థ్యాలు లేకపోవచ్చు, బట్ యూ హ్యావ్ పవర్ వెన్ యు ఆర్ ఆన్ యువర్ నీస్. నీకు శక్తి ఉంది. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, సంఘం ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి పోద్దా శక్తి? యెహోవానైనా నేను మార్పు లేని వాడను అన్నాడు. ఏం లేదు, మార్పు లేదు. ఆ దేవుడే ఈ దేవుడు. అంతే అండి. హిజ్కియా ప్రార్థన విని దేవుడు, ఇదిగో దేవుడు దూతను పంపాను. ఎవరిని పంపాడు? అంతే, దూత రావడం 1,85,000 మంది. ఏమైంది? ఊచకోత, శవాలుగా కుప్పలుగా పడిపోయారు. పని ముగించి దేవుని దూత వెళ్ళిపోయాను. ప్రార్థించిన రాత్రి. కాబట్టి మీరేం చేయాలి? చర్చ్ షుడ్ ప్రే. ప్రార్థించండి.